నిన్న మరి ఒంగోలు నియోజకవర్గం సంబంధించి అర్హులైన మరి పేద ప్రజలు మరి ఎప్పటి నుంచో సొంత ఇళ్ళు కళ అనేది సాకారం చేసుకునేటట్టుగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వచ్చి మరి 25,000 మందికి మరి పేదవారికి అర్హులైన వారికి అందరికీ పట్టాలు ఇచ్చి మరి వారికి ఇళ్ళు కూడా కట్టించే విధంగా మరి నిన్న మీటింగ్లో జరగడం జరిగింది. ఆ మీటింగ్ కూడా మరి భారీ ఎత్తున అందరూ లబ్ధిదారులందరూ వచ్చి ఆ మీటింగ్ కూడా సక్సెస్ చేశారు. దానికి మరి ఆ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కూడా మరి అందరికీ ప్రజలందరి తరఫున ఆయనకు కూడా మరి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి గతంలో మరి టీడీపీ ఏదైతే మాజీ మరి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు చెప్పారు, పట్టాలు ఊరక మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం కానీ ఇవ్వరు అది అని చెప్పడం జరిగింది. ఒకవేళ కానీ పేద ప్రజలకు పట్టాలు ఇస్తే నేనే స్వయంగా మరి దానికి హర్షిస్తూ నేనే స్వయంగా చెప్తాను అన్నాడు. ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు 25,000 మందికి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పేద ప్రజలందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఏదైతే గతంలో ఒక ప్రెస్ మీట్లో చెప్పారో అదేవిధంగా ఈరోజు చెప్పాలా. 25,000 మంది పేదలకు ఇచ్చారు కాబట్టి మీరు మరి ఆ మంచి పని చేసిన దానికి ఆయనకి మరి గౌరవ శాసనసభ్యులకి మరి ధన్యవాదాలు తెలపాలని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొంతమంది నిన్న మరి ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది టీడీపీ నాయకులు. వారు అంటారు వైసీపీ కార్యకర్తలకి మరి వాళ్ళకు కూడా పట్టాలు వచ్చినాయంటే వైసీపీ కార్యకర్తల్లో పేదలు ఉండరా అని నేను అడుగుతా ఉన్నా. అంటే వాళ్ళు అర్హులుగా అయ్యి ఉండరా? అంటే వైసీపీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ మరి అందరూ ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ దాంట్లో ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, జనసేన వాళ్ళు ఉంటారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఏదైతే పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా డైరెక్ట్గా వారి అకౌంట్లో ఏ సంక్షేమ పథకానికి మరి ఏది ఇవ్వాలో అంతా డైరెక్ట్గా బెనిఫిషరీకే పొందేటట్టుగా ఇది కూడా ఇళ్ల పట్టాలు కూడా అట్లానే పార్టీలకు అతీతంగా అందరికీ వస్తాయి. దాంట్లో కూడా వైసీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి కంపల్సరీ అవి వాళ్ళకి వస్తాయి. దాన్ని మీరు ఈ 25,000 మంది పట్టాలు రావటం ఓర్చుకోలేక మీరు నిన్న ఫేసులు చూస్తుంటే ఆ ఏడుపు ఒకటే తక్కువలాగా ఉంది, ఏడుస్తున్నట్టుంది. కానీ ఆ పేదలు ఎప్పటి నుంచో వారు పాపం సొంత ఇళ్ళ కోసం ఎంత ఇబ్బంది పడుతుంటారు. ఇల్లు లేకుండా రెంట్ హౌసుల్లో ఉండి మరి కొంతమంది అయితే రెంట్ హౌసుల్లో రెంట్ కట్టుకోలేని పరిస్థితి, ఏదన్నా వాళ్ళ ఇంట్లో జరిగి ఏమైనా చనిపోవటాలు అవి జరిగితే ఓనర్స్ మరి బాడీ కూడా అక్కడ పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటువంటివన్నీ ఈరోజు పేదలకి స్వయంగా మరి స్థలం ఇవ్వడమే కాకుండా మరి ఇళ్ళు కూడా కట్టించి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఒక అతను మాట్లాడతాడు, ఆయన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అనుకుంటా, అక్కడ సెంటు 6 లక్షలు ఉందా 8 లక్షలు ఉందా అంటాడు. కనీసం తెలుసుకోవాలా. ఇప్పుడు అక్కడ స్థలం ఇచ్చి మళ్ళీ ఇల్లు కట్టించి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలంటే డ్రైన్లు కాలువలు మరి కరెంటు స్తంభాలు ఈరోజు అన్ని స్తంభాలు వేసి లైన్లు కూడా లాగడం జరిగింది. మరి అవన్నీ కలిపి ఆ ఇంటికి అంత కాస్ట్ వస్తుందని దాని అర్థం. అంతేగాని ఆ స్థలానికి ఆ సెంటుకి అంత అని కాదని ఆయన అర్థం చేసుకోవాలా. అదేవిధంగా 1,80,000కి ఇల్లు ఎట్ట వస్తుంది అంటాడు. ఇసుక ఎంత అంటున్నాడు, సిమెంట్ ఎంత అంటాడు. అవన్నీ క్లియర్గా చెప్పారు. ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు. సిమెంటు ఎన్ని ఇప్పుడు 400 అయితే 200కే సిమెంట్ అన్నీ సబ్సిడీ ఇచ్చి చేస్తున్నారు. ఐరన్ కానీ సిమెంట్ కానీ కంకర కానీ ఉన్న రేటు కన్నా హాఫ్ రేటుకి గవర్నమెంటే వాళ్ళకి అవకాశం ఇస్తుంది. లేదు మేము కట్టుకోలేమంటే గవర్నమెంటే కట్టిస్తుంది. మరి వాళ్ళు కట్టుకునేప్పుడు ఈ అమౌంట్ మళ్ళీ వాళ్ళకి ఏదైతే డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి స్కీమ్ ఉందో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, దాని ద్వారా వాళ్ళు 30,000 వరకు తీసుకొని కట్టుకోవచ్చు అనేది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం అదే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే చెప్పారు. దయచేసి పేదల విషయంలో మీరు గతంలో చెప్తా ఉన్నారు మేమెందుకు అడ్డుపడ్డామని, క్లియర్గా ఉంది దాంట్లో. కోర్టుకి ఎవరు పోయింది. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోళ్ళ ద్వారా అంటే దాన్ని కూడా ఆపడానికి ట్రై చేశారు, కానీ కుదరలేదు. దాన్ని ఇప్పుడు ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది, పార్టీలోనే ఉంటారు. అంతకుముందు టీడీపీ వాళ్ళు వేయటం ఇంకోళ్ళు వేయటం అనేది మరి అది వ్యతిరేకత వస్తుందని పార్టీలోనే అట్లా పేరుకి పార్టీలో ఉంటాం, పార్టీ యాక్టివిటీస్లో ఏం పాల్గొనరు, పార్టీ సభ్యత్వం ఉన్నట్టుగా నటించడం, అవతల వాళ్ళతో టచ్లో ఉండటం, టీడీపీ వాళ్ళతోటి
అట్లాంటి వాళ్ళ ద్వారా మరి ప్రెస్ మీట్లో మాట్లాడటం, అట్లా కోర్టులకు వేయటం, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మరి పేదలకు సంబంధించిన ఏదైనా మంచి చేస్తుంటే వాళ్ళని మంచి పేరు వస్తుందని ఆ పేదలు కూడా బాధపడతారని లేకుండా వాళ్ళకి అడ్డుపడుతూ కోర్టుకు పోవటం, ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు రేపు ఇప్పుడు ఈ పట్టాలు ఇవ్వటం వల్ల ప్రజల్లో నేను నిన్న చూసాను మీటింగ్ దగ్గర, గతంలో మేము ఎంత ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలకి మాకు సంవత్సరానికి ఏదో ఒక రూపంలో మాకు 50,000 నుంచి 2-3 లక్షల దాకా 4 లక్షలు కూడా వచ్చి మేము ఎంతో ఆర్థికంగా మన డెవలప్ అయ్యాం. అదేవిధంగా ఈరోజు ఇల్లు కూడా వచ్చిందంటే మాకు ఇటువంటి ప్రభుత్వం మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి 3 సార్లు చేసినా ఏ రోజు ఒక్క చెప్పుకోదగ్గ పథకం లేదు, చెప్పుకోదగ్గ మాకు ఇళ్ళు కానీ పట్టాలు ఎప్పుడు ఇవ్వలేదు. మరి ఈరోజు మాకు అన్ని అవకాశాలు కల్పించినప్పుడు మేము ఇంకెందుకు వేరే వాళ్ళని చూస్తాం, మళ్ళీ మరి జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారే ఎమ్మెల్యేగా రావాలని చెప్పి వాళ్ళందరూ నిన్న చెప్పడం జరిగింది. వాళ్ళు అన్ని పార్టీలు రకరకాల పార్టీకి సంబంధించిన వాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరైనా కూడా మంచి చేసినప్పుడు ఆ మంచికే మరి పట్టం కడతారు. కానీ ఈ రకంగా దుర్మార్గమైన ఆలోచనలతోటి ఆ పట్టాలకి కోర్టులు పోవటం ఆ రకంగా చేస్తే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. వెనక అమాయకులు ఎవరు లేరు. ఇప్పుడు ప్రజలు చాలా అవేర్నెస్, వాళ్ళకి మంచి అవగాహన ఉంది. ఎవరిని ఎప్పుడు ఎలా గెలిపించాలో ఇక రాబోయే ఎలక్షన్లకే మరి మనందరం చూస్తామని తెలియజేస్తూ, దయచేసి ప్రజలు పేదవాళ్ళ విషయంలో మాత్రం మీరు ఎప్పుడు అడ్డుపడబాకండి అని చెప్తూ మన చెప్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ల ముందే ఈ పట్టాలు ఎలక్షన్ కోసం చేశారని సిగ్గు ఉండాలి ఆ మాట అనేటప్పుడు. 3 ఏళ్ల క్రితం ఆయన మరి ఎర్రజల్ల దగ్గర మొత్తం 25,000 మందికి పట్టాలకి అంతా లేఅవుట్లు కూడా వేస్తే మీరు కోర్టుకు పంపించి మళ్ళీ ఈ ఎలక్షన్ ముందంటే అది ఇప్పుడు కొన్ని రోజులేమో కోర్టులో ట్రై చేశారు, అది కాని పక్షంలో కదా ఇప్పుడు ఎక్వైరీ చేసి స్పెషల్ గ్రాంట్ తెచ్చి 230 కోట్లు అంటే మాటలు ఈ టైంలో తెచ్చి మరి ప్రైవేటు రైతుల దగ్గర స్థలాలు ఎక్వైరీ చేసుకొని మరి ఈరోజు ఇవ్వటం అంటే అయ్యే దానివల్ల లేట్ అవుతుంది. మీరు అడ్డుపడిపోతే ఎప్పుడో ఇచ్చేవాడు కదా. అదేవిధంగా ఒక అతను చెబుతాడు ఏదో ఇంటర్వ్యూలో అంట ప్రణీత్ బాబు ఇట్లా అన్నాడని. కోర్టులో ఉంటే ఎవరన్నా లేఅవుట్లు వేస్తారు అక్కడ, అసలు గవర్నమెంట్ ఒప్పుకుంటుందా, అధికారులు ఒప్పుకుంటారా? ఆ ఇంటో నీకు రాంగిని అది లేఅవుట్ వేసిన తర్వాత మీరు కోర్టుకు పోతే కోర్టులో కొన్ని రోజులు ఫైట్ చేయడం జరిగింది. అవకాశం ఉంటుంది, వస్తుంది, కోర్టులో గెలుస్తే అదే ఇద్దామని. ఇది రాని పక్షంలో కదా వెళ్ళింది. అందరూ తెలుసు, ప్రజలందరూ తెలుసు. మరి చూద్దాం రాబోయే కాలంలో. మేము అనుకోవటం మొన్నదాకా సేమ్ మెజారిటీ వస్తుందని అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈ సర్వేలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ పట్టాలు ఇచ్చిన తర్వాత దాదాపు గతంలో మరి బై ఎలక్షన్ జరిగినప్పుడు ఏదైతే 27,000 లక్షల మెజారిటీ వచ్చిందో దాన్ని కూడా మరి అధిగమిస్తాడని మేమందరం మరి ఆశిస్తున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.